ప్రస్తుతం జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న చాలా సీరియల్స్ సక్సెస్ఫుల్ గా ప్రేక్షకులని అలరిస్తున్నాయి. జీ తెలుగులో ఎక్కువ శాతం ఎండ్ అయ్యే సీరియల్స్ కంటే ఎండ్ కాని సీరియల్సే ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. మధ్యాహ్నం స్లాట్ లో జీ తెలుగులో 12 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ ముక్కుపుడక. ముక్కుపుడక సీరియల్ ప్రస్తుతం చాలా కాలం నుండి జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోంది. అన్ని సీరియల్స్ తో పోల్చి చూస్తే ముక్కుపుడక సీరియల్ కే టీఆర్పీ తక్కువ ఉంది. కాబట్టి ముక్కుపుడక సీరియల్ ని మరికొన్ని రోజుల్లో ఎండ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక 12:30కి టెలికాస్ట్ అవుతున్న ఉమ్మడి కుటుంబం, 1 గంటకి టెలికాస్ట్ అవుతున్న దీర్ఘ సుమంగళి భవ సీరియల్స్ ఎండ్ కావు. ఇక 1:30కి టెలికాస్ట్ అవుతున్న గుండమ్మ కథ సీరియల్ కూడా ప్రస్తుతం చక్కటి టీఆర్పీతో లాంగ్ రన్నింగ్ సీరియల్ గా దూసుకెళ్తోంది. కాబట్టి ఈ సీరియల్ కూడా ఎండ్ కాదు. ఇక 2 గంటలకి టెలికాస్ట్ అవుతున్న కలవారి కోడలు కనక మహాలక్ష్మి, 2:30కి టెలికాస్ట్ అవుతున్న ఎన్నాల్లో వెచ్చిన హృదయం, గరానా మొగుడు ఈ సీరియల్స్ ఏవి కూడా ఎండ్ కావు. మధ్యాహ్నం వేళలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ముక్కుపుడక సీరియల్ ఒకటే ఎండ్ అవుతుంది. ఇక సాయంత్రం వేళలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ విషయానికి వస్తే నిన్ను నూరెళ్ల సావాసం సీరియల్ కూడా ప్రస్తుతం టీఆర్పీ డౌన్ అయింది. 7 గంటల స్లాట్ లో ఉన్నప్పటికంటే తక్కువ టీఆర్పీ 6:30 స్లాట్ లో 6 గంటలకు వచ్చాక మళ్ళీ ఈ సీరియల్ టీఆర్పీ మరింత తక్కువైంది. ఒకవేళ ఏవైనా మరింత కొత్త సీరియల్స్ వస్తే నిన్ను నూరెళ్ల సావాసం సీరియల్ ఏవైనా కూడా ఎండ్ చేయొచ్చు అనే అనిపిస్తోంది. ఇక 6:30కి టెలికాస్ట్ అవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ లో కూడా కొత్త ట్రాక్ ని పెట్టారు. అయినప్పటికీ ట్రాక్ అంతా ఇంట్రెస్టింగ్ గా అయితే లేదు. ఈ సీరియల్ ని కూడా ఏదైనా కొత్త సీరియల్స్ వస్తే ఎండ్ చేయొచ్చు. లక్ష్మీ నివాసం, మేఘ సందేశం, చామంతి, జగదాత్రి ఈ సీరియల్స్ ఏవి ఎండ్ కావు. అమ్మాయి గారు సీరియల్ కూడా రీసెంట్ గా టైం చేంజ్ అయింది కాబట్టి అది కూడా అప్పుడే ఎండ్ కాదు. మధ్యాహ్నం వేళలో ఇక రాత్రి వేళలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో నిన్ను నూరెళ్ల సావాసం, పడమటి సంధ్యారాగం ఎండ్ కావచ్చు. మధ్యాహ్నం స్లాట్ లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ముక్కుపుడక ఎండ్ కావచ్చు. ఈ 3 సీరియల్స్ కి మించి జీ తెలుగులో ఏ సీరియల్ ప్రస్తుతం ఎండ్ కాదు. జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న ఏ సీరియల్స్ మీకు బోర్ గాను, లెంగ్తీ గాను అనిపిస్తున్నాయి? వేటిని ఎండ్ చేయాలని మీరు కోరుకుంటున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. ప్రస్తుతం జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో మీ ఫేవరెట్ సీరియల్ ఏదో కూడా కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.